హలో యానిమే లవర్స్, మీరు ఇప్పటి వరకు యాక్షన్, అడ్వెంచర్స్, మ్యాజికల్ పవర్స్ యానిమీస్ ఎక్కువగా చూసుంటారు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే యానిమీస్ ది బెస్ట్ టాప్ 5 రొమాంటిక్ కామెడీ యానిమీస్. సార్ ఏంటి సార్ అది? నంబర్ 5, ఏ కపుల్ ఆఫ్ కుక్స్. ఈ యానిమే స్టోరీ లైన్ ఏమిటంటే, ఒక హాస్పిటల్లో ఇద్దరు పేరెంట్స్ తమకు తెలియకుండా తమ పిల్లల్ని మార్చుకొని తీసుకొని వెళ్ళిపోతారు. కట్ చేస్తే 16 years తర్వాత చూపిస్తారు నాగి అండ్ ఇరుకాని. వీళ్ళ పేరెంట్స్ వీళ్ళకి తెలియకుండా మ్యారేజ్ ఫిక్స్ చేస్తారు, కానీ వీరు మ్యారేజ్కి ఒప్పుకోరు. దాంతో తల్లిదండ్రులు ఇద్దరు నాగి అండ్ ఇరుకని నెల రోజుల పాటు ఒక ఇంట్లో ఉంచితే వీరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ పుడుతుందని తల్లిదండ్రులు అనుకుంటారు. నాగి అండ్ ఇరుకని ఒకే ఇంట్లో ఉంచుతారు. కానీ నాగికు తన క్లాసులో టాప్ ర్యాంకర్ అమ్మాయి అంటే చాలా ఇష్టం. నాగి అంటే మరొక అమ్మాయికి కూడా చాలా ఇష్టం. వీరి ముగ్గురిలో నాగి ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనేదే మెయిన్ స్టోరీ లైన్. ఈ యానిమీలో టోటల్ 24 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ యానిమీ కామెడీ అండ్ రొమాంటిక్ యానిమీ. ఈ యానిమీ IMDb రేటింగ్ వచ్చి 6.7. కంచిరోల్లో తెలుగులో ఉంది. చూసేయండి గైస్, డోంట్ మిస్ గైస్. నంబర్ 4, 365 డేస్ టు ద వెడ్డింగ్. ఈ యానిమీ మెయిన్ స్టోరీ లైన్ ఏమిటంటే, ఓహారు, రేఖ ఇద్దరు ఒక ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తూ ఉంటారు. ఆ ట్రావెల్ ఏజెన్సీ 1 year తర్వాత అలాస్కాలో ఒక న్యూ బ్రాంచ్ ఓపెన్ చేద్దామని అనుకుంటుంది. అందువల్ల జపాన్ నుండి పెళ్లి కాని వారిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేద్దామని అనుకుంటుంది. ట్రాన్స్ఫర్ అవ్వడం ఇష్టం లేక ఓహారు, రేఖ ఇద్దరు పెళ్లి నాటకం మొదలు పెడతారు. తర్వాత ఏం జరిగింది అనేదే మెయిన్ స్టోరీ లైన్. ఇదొక బ్యూటిఫుల్ లవ్ డ్రామా. టోటల్ 12 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ కూడా సూపర్గా ఉంటాయి గాయస్. ఈ యానిమీ IMDb రేటింగ్ 6.1. తెలుగులో కంచిరోల్లో ఉంది, చూసేయండి. నంబర్ 3, యు ఆర్ మై మిస్ సర్వెంట్. ఈ యానిమీ మెయిన్ స్టోరీ లైన్ ప్లాట్ వచ్చి, యూకి అనే అమ్మాయి ఒక అసాసిన్ అంటే తనకు అప్పు చెప్పిన మిషన్ కోసం ఎవరినైనా చంపి పూర్తి చేస్తుంది. యూకి ఒకరోజు ఇటయోచి అనే ఈ యానిమీలో మెయిన్ క్యారెక్టర్కి సర్వెంట్గా వెళ్తుంది. ఇటయోచికి వైలెన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. మరి యూకి తన గతంలో చాలామందిని చంపేసింది. యూకి ఇటయోచితో ప్రేమలో పడ్డాక తన గతాన్ని మర్చి మారిపోయిందా లేదా అలాగే చంపుతూ ఉందా అనేది మెయిన్ స్టోరీ లైన్. ఈ యానిమీ లవ్ అండ్ కామెడీ డ్రామా. తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. టోటల్ ఈ యానిమీలో 12 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ యానిమీ కంచిరోల్లో తెలుగులో ఉంది, చూసేయండి. నంబర్ 2, ఐఎమ్ గెట్టింగ్ టు మ్యారీడ్ ఏ గర్ల్ ఐ హేట్ మై క్లాస్మేట్. ఈ యానిమీ మెయిన్ ఏమిటంటే, అకాని అండ్ సైటో ఇద్దరు క్లాస్మేట్స్. వీళ్ళిద్దరికీ ఎప్పుడు కూడా గొడవ పడుతూనే ఉంటారు, టామ్ అండ్ జెర్రీలా. అనుకోని పరిస్థితుల్లో వీళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. పెళ్లికి ముందు ఎప్పుడూ గొడవ పడే వీళ్ళిద్దరూ పెళ్లి తర్వాత ఎలా కలిసి ఉంటారు, క్లాస్లో ఎలా మూవ్ ఆన్ అవుతారు అనేదే మెయిన్ స్టోరీ లైన్. ఈ యానిమీ కామెడీ, లవ్ అండ్ రొమాంటిక్ యానిమీ. ఈ యానిమీలో కామెడీ ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ యానిమీ IMDb రేటింగ్ వచ్చి 7.1. ఇప్పుడు వచ్చిన వాటిలో బెస్ట్ కామెడీ లవ్ డ్రామా. కామెడీ సీన్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. కంచిరోల్లో అవైలబుల్గా ఉంది, చూసేయండి గైస్. నంబర్ 1, మై డ్రెస్ అప్ డార్లింగ్. ఈ యానిమీ మెయిన్ స్టోరీ లైన్ ఏమిటంటే, హీరో గోజో తన తాత చిన్నప్పుడు చేసిన వేణుబొమ్మలు చూసి ప్రేమలో పడిపోతాడు. అప్పటి నుండి తను ప్రపంచంలోకెల్లా ఒక అందమైన వేణుబొమ్మని తయారు చేద్దాం అనుకుంటాడు. కానీ తన చిన్నతనంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దాని కారణంగా హీరో గోజో ఎవరితోని కలవకుండా, ఫ్రెండ్షిప్ చేయకుండా ఇంట్రోవర్ట్గా ఉండిపోతాడు. కొన్నాళ్ళ తర్వాత తన లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి గోజోని ఒక హెల్ప్ అడుగుతుంది. తర్వాత వీళ్ళిద్దరూ ఎలా ఒక కొత్త జర్నీని స్టార్ట్ చేశారు అనేదే మెయిన్ స్టోరీ లైన్. ఇదొక కామెడీ రొమాంటిక్ యానిమీ. ఈ యానిమీలో టోటల్ 12 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ముఖ్యంగా కామెడీ బాగుంటుంది. ఈ యానిమీ 18+ వారికి మాత్రమే. 18+ బిలో ఉన్నవారు చూడకండి ఈ యానిమీ. ఈ యానిమీ తెలుగులో కంచిరోల్లో ఉంది, చూసేయండి గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీకు ఏదైనా యానిమీ, పాపులర్ యానిమీ
తెలుగు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కామెంట్ చేయండి గైస్.